దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అద్భుతంగా కడప సభలు ముగించుకొని మరి చక్కగా దేవుని ఘనమైనటువంటి కార్యం జరిగించాడు. అనేక మంది సంఘాలు ఆత్మీయులు ఆయన ప్రేమని అనుభవించారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కదండి, ఏ కుమ్మరింపు? పరిశుద్ధాత్మ కుమ్మరింపు. కాబట్టి ఈరోజు మీరు ఎంతమంది వాగ్దానం వింటున్నారు? మన జీవితాల్లో కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ జీవితం ఎందుకు, ఈ కుటుంబం ఎందుకు, ఈ లైఫ్ ఎందుకని. కొన్ని సందర్భాలు మనుషులు ప్రేమలు మారిపోతుంటాయి. చాలా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. చాలామంది మేము వ్యక్తిగత కౌన్సిలింగ్స్లో కూడా అనుభవిస్తుంటాం. చాలాసార్లు కృంగిన జీవితాలు, ఓడిపోయిన జీవితాలు, పడిపోయిన జీవితాలు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కిందేసి కూర్చోబెట్టేవాడు కాదు. మీరు తెలుసుకోండి, ఈరోజు మీకంటూ ఒక సమాధానం, ఒక విడుదల, ఒక అద్భుతం మీ పట్ల చేయబోతున్నాను. రెండవదిగా, ఇంకా మారు మనసు పొందని బిడ్డలకి రోజు నేను చెప్తాను, ఇది రక్షణ దినం. మీ హృదయంలో క్రీస్తుని చేర్చుకోండి. మారు మనసు పొంది క్రీస్తులో ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు ఉంటాడండి. ఎన్ని బాధలు వచ్చినా ఆయన తోడు ఉంటాడు. మీరు దేవునితో ఉండాలి. ప్రార్థన, వ్యక్తిగత ప్రేయర్, బైబిల్ స్టడీ, ఆత్మ సంబంధమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని మీకు బోధిస్తున్నాం. ఈరోజు దేవుని మాటగా నేను చదువుతున్నాను, చక్కటి మాట. మరి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. దేవునికి ఒక గొప్ప ప్రేమ ఉంది. ఆయన శక్తిమంతుడట, ఆయన నిన్ను రక్షించునట, ఆయన నీ జీవితంలో ఆనందించే విధంగా దేవుడు, నిన్ను బట్టి ఆనందించే విధంగా, నీ యందు ఆనందం కలిగే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు అనిపిస్తుంది నా జీవితం ఏంటో, నన్ను బట్టి ఎవరికి సంతోషం లేదు, దేవునికి మహిమ లేదు. ఆయన ఏమంటున్నాడు? నేను నీకు శక్తిమంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నిన్ను రక్షిస్తా, నా శక్తి చేత, నా బలము చేత నిన్ను రక్షించి నీ యందు గొప్ప సంతోషమును కనపరుస్తా అంటున్నాడు. ఎంత గొప్ప కార్యం అండి! అంతకంటే ఏముంది? ఎవరు మనకు సంతోషం ఇవ్వాలి చెప్పండి? ఎవరి వలన రక్షణ, ఎవరి వలన సంతోషం, ఎవరి వలన ధైర్యం? దేవుని వల్లనే. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను రక్షించదను, నిన్ను సంతోషకరమైన, అంటే ఒక అందుకు అనిపిస్తుంది ఎప్పుడు సంతోషం లేదు. క్రీస్తులో ఎంతో ఆనందం. మనల్ని బట్టి ఆయన ఆనందించాలి, ఆయన బట్టి మనం ఆనందించాలి. కాబట్టి ఈరోజు ధైర్యం వహించండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భయపడక ధైర్యంగా ఉండండి. నేను మిమ్మల్ని రక్షింతును, మీకు సంతోషం అనుగ్రహించును. ఈరోజు వాగ్దానం, భయపడక ధైర్యంగా ఉండు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని బట్టి సంతోషం నీకు కలుగజేస్తా. కాబట్టి ఏ విషయంలో కృంగిపోవద్దు. ప్రభు వాగ్దానాలు ఎత్తిపట్టండి. నేను రోజు మిమ్మల్ని బలపరచడానికి దేవుని మాట చెప్తున్నా, అది రిసీవ్ చేసుకొని ప్రార్థన చేసుకోండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగ వ్యాధులు ఉన్న వారికి స్వస్థత, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, పోరాటాల్లో, ఒత్తిడిలో, సమస్యల్లో, మానసిక ఒత్తిడిలో, కృంగిపోయిన పరిస్థితుల్లో ఎన్ని బంధకములు ఉన్నా తొలగించే సమాధానకర్త ఒక దేవ, శీఘ్రముగా అపవాదిని అణిచి వారి జీవితాల్లో నువ్వు మీ మహిమను కుమ్మరించి అలిసిపోయిన వారు, కృంగిపోయిన వారు, పడిపోయిన వారు, తొట్టిల్లిన వారు, బలహీనలైన వారు, ఎవరే కండిషన్లో ఉన్నా విడుదలని, సమాధానాన్ని అద్భుతం చేసి నాయన ఇదిగో తండ్రి, ఇతర దేశంలో మా ప్రియులందరినీ కాపాడి రక్షించి వారు ఉన్న దేశంలో ఉద్యమం, క్షేమం, వారికి మంచి సెటిల్మెంట్, భారతదేశ ప్రజలందరికీ క్షేమం, రక్షణ, సమాధానం, సస్యశ్యామలం మీరు దయచేయండి. క్రైస్తవ సంఘాలు, నాయకులకి ఐక్యత అయా, దైవజనులు కుటుంబాన్ని కంచవేసి కాపాడండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారి మీ కృప ఉండును గాక. కల్వరి పరిచర్యను ఆయన లేవనెత్తి మీ సన్ని తోడుగా ఉంచి ఆశీర్వదించి వర్ధల చేసి నీ కృప కుమ్మరించమని ప్రతి ఒక్కరికి విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీరు అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా ప్రతి మాటని మీరు రిసీవ్ చేసుకోండి. ఎవరు బెల్లంపల్లి రావాలని శనివారం జరిగే సభకి కుటుంబాలుగా మనం పాల్పొందాం. ఆదివారం అటెండ్ అవుదాం. కల్వరి బ్రాహ్మణులు 3 ఆరాధనలు, బెల్లంపల్లిలో 3 ఆరాధనలు ఆదివారం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.